హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్‌ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం 'మై హస్బెండ్ ఇన్ లా' అనే థాయ్ డ్రామాలో పార్ట్ 10ని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్‌లో ఏమవుతుంది అంటే మాయ్ ఏమో యదా వాళ్ళ ఆఫీస్‌కి వెళ్తుంది కదా! అలాగే మాయ అయితే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అనేవి పెట్టుకుంటుంది. అలాగే తన షర్ట్ బటన్ అనేది కెమెరా కూడా ఉంటుందన్నమాట. సో అలాగా అంటే మాయ ఏమేమి చూస్తుంది, ఏమేమి చేస్తుంది వాటన్నిటిని కూడా థియాన్ కూడా చూస్తాడు. ఇంకా మాయ అయితే ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత యదా వాళ్ళ హస్బెండ్‌ని చూస్తుంది. ఇంకా యదా వాళ్ళ హస్బెండ్ కూడా మాయని చూస్తాడనమాట. ఇంకా అప్పుడు మాయకి గుర్తొస్తూ ఉంటుంది. ఏంటి అంటే లాస్ట్ టైమ్ యదా వాళ్ళ హస్బెండ్ థియాన్ కార్‌ని చెరువులోకి తోసేస్తాడు కదా! సో అదంతా కూడా మాయకి గుర్తొస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అంటే యదా వాళ్ళ హస్బెండ్ కూడా మాయని అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా మాయ ఏమో వాళ్ళెవరికీ డౌట్ రాకూడదు అని చెప్పేసి నవ్వుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు యదా వాళ్ళ డాడ్ ఏమంటారు అంటే తినే మాయ అని చెప్పేసి అందరికీ కూడా పరిచయం చేస్తారనమాట. ఇంకా మాయ కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది. అయినా సరే తను కవర్ చేసుకోవడానికి నవ్వుకుంటూ ఉంటుంది. ఇంక తర్వాత తను ఏం చేస్తుందంటే వాష్‌రూమ్‌లోకి వెళ్ళి థియాన్‌తో మాట్లాడుతూ ఉంటుంది. సో థియాన్ ఏమో నువ్వెప్పుడు కూడా యదా వాళ్ళ హస్బెండ్‌ని చూడలేదా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు అంటే మాయ అంటుంది నేనేం చూడలేదు. అయినా సరే నేను అన్నీ చేస్తానని చెప్తున్నాను కదా! నువ్వు ఎందుకు అత్తమాట నన్ను తిడుతూ ఉంటావు అని చెప్పేసి అలా అని ఇంకా వాష్‌రూమ్‌లోంచి బయటకొచ్చేటప్పటికి అక్కడ యదా వాళ్ళ హస్బెండ్ అంటే మాయ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా అది చూసి అంటే మాయ అయితే ఇంకా షాక్ అవుతుంది. సో యదా వాళ్ళ హస్బెండ్‌ని చూస్తేనే తనకి కొంచెం భయమేస్తున్నట్టు ఉంటుంది. అయినా సరే అదంతా కవర్ చేసుకోవడానికి తను నవ్వుతూ ఉంటుందన్నమాట. ఇంకా యదా వాళ్ళ హస్బెండ్ అయితే మాయని అడుగుతూ ఉంటాడు. మనం ఎప్పుడైనా కలిసామా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంక దానికి మాయ అంటుంది లేదు మనం ఎప్పుడు కలవలేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. కానీ మాయకైతే యదా వాళ్ళ హస్బెండ్ గుర్తొస్తారనమాట. సో ఎప్పుడైతే థియాన్ కారు నీళ్ళలో పడిపోతుందో అప్పుడు యదా వాళ్ళ హస్బెండ్‌ని మాయ చూస్తుంది. అలాగే అంటే యదా వాళ్ళ హస్బెండ్ కూడా మాయని ఎప్పుడు చూస్తాడు అంటే థియాన్ పెళ్లి ఫోటోస్ అనేవి తనకి వస్తాయి. సో అందులో అంటే మాయని చూస్తాడనమాట. ఇంకా అది కూడా తనకి గుర్తొస్తుంది. ఇంక తర్వాత వీళ్ళిద్దరూ ఏం చేస్తారు అంటే యదా వాళ్ళ హస్బెండ్ అంటారు, అవును మనం ఇద్దరం కలిసి ఇప్పుడు ఒక హోటల్‌కి వెళ్ళాలి. పద రెస్టారెంట్‌కి వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అక్కడ మన కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి. ఇంకా అప్పుడు మాయ అంటుంది, అవునా మరి అందరూ ఏరి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా దానికి యదా వాళ్ళ హస్బెండ్ ఏమో అందరూ వస్తారులే పద మనం వెళ్దాం అని చెప్పేసి ఇంకా మాయని తీసుకుని కార్‌లో వెళ్తూ ఉంటాడు. ఇంకా మాయకైతే భయమేస్తూ ఉంటుందనమాట. సో తను ఏం చేయాలి అని చెప్పేసి ఇంకా థియాన్‌తో అలా స్లో మాట్లాడుతూ ఉంటుంది. ఏం చేయాలి థియాన్ ఇప్పుడు అని చెప్పేసి. ఇంక అప్పుడు థియాన్ అంటాడు, నువ్వేం భయపడకు నేను తన కార్ వెనకాలే ఫాలో అయ్యి వెళ్తాను. పద నువ్వు అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా థియాన్ వస్తున్నాడు అన్న ధైర్యంతో మాయ్ కూడా యదా వాళ్ళ హస్బెండ్‌తో పాటు వెళ్తూ ఉంటుంది. ఇంకా యదా వాళ్ళ హస్బెండ్ కూడా సరే అని చెప్పేసి రమ్మని పిలుస్తూ ఉంటాడనమాట. ఇంకా మాయేమో సరే అని చెప్పి తన భయాన్ని కవర్ చేసుకోవడానికి నవ్వుతూ పదండి నేను వస్తున్నాను అని చెప్పేసి వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంక వీళ్ళిద్దరూ కార్‌లో వెళ్తూ ఉంటారు. ఇంకా యదా వాళ్ళ హస్బెండ్ అయితే మాయతో మాట్లాడుతూ ఉంటాడనమాట. మీ హస్బెండ్ మిమ్మల్ని ఒప్పుకున్నారా ఇక్కడ ఈ కంపెనీలో అంటే వర్క్ చేయడానికి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా మాయ్ కూడా అలాగే మాట్లాడుతూ ఉంటుంది. థియాన్ అయితే వీళ్ళ కార్‌ని ఫాలో చేస్తూ ఉంటాడు కదా! సో అదంతా కూడా అంటే యదా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫాలోవర్స్ ఉంటారు కదా! వాళ్ళు గమనిస్తారు. ఇంక దాన్ని థియాన్ కూడా గమనిస్తాడు. సో తనేం చెప్తాడు అంటే మాయ్ ఇప్పుడు నేను నీ వెనకాలే రాలేను. నేను కొంచెం దూరంలో వెళ్తున్నాను. నీ లొకేషన్ అనేది పంపించు నాకు అని చెప్పేసి అటు నుండి వెళ్ళిపోతాడు. అయితే ఇదే టైంలో యదా వాళ్ళ హస్బెండ్ అయితే నిజంగానే నువ్వు అంటే మీ హస్బెండ్‌ని ఇష్టపడట్లేదా నువ్వు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా మాయ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకా థియాన్ అయితే దూరంగా వెళ్ళిపోతాడు కదా తన కారు. సో సిగ్నల్ అనేది కట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్‌గా యదా వాళ్ళ హస్బెండ్ మాయ దగ్గరికి వస్తూ ఉంటాడు. అప్పుడు సిగ్నల్ కట్ అయిపోతుందనమాట. ఇంకా థియాన్‌కి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అసలు తను ఏం చేశాడు మాయని అని చెప్పేసి. మాయ గురించి అంతా తెలిసిపోయిందా ఏంటి తనకి అని చెప్పేసి ఇంకా అలా టెన్షన్ పడిపోతూ ఉంటాడనమాట. ఇంకా తనైతే మాయని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మాయ్ మాట్లాడు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. కానీ మాయ అయితే కనెక్షన్ అనేది కట్ అయిపోతుంది కదా! ఇంకా మాయ అయితే ఇక్కడ చాలా స్మార్ట్ అనమాట. మీరు నన్ను నమ్మట్లేదా ఏంటి? నన్ను అనుమానిస్తున్నారా అని చెప్పేసి చాలా ధైర్యంగా అడుగుతూ ఉంటుంది యదా వాళ్ళ హస్బెండ్‌ని. ఇంకా యదా వాళ్ళ హస్బెండ్ అంటాడు, లేదు నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పేసి ఇంకా తను కూడా బానే మాట్లాడతాడనమాట. సో మాయ మీద అయితే యదా వాళ్ళ హస్బెండ్‌కి ఎటువంటి
ఎలాంటి అనుమానం కూడా రాదు. ఎందుకంటే మాయ్ అంత బాగా హ్యాండిల్ చేస్తుంది కాబట్టి. ఇంక తర్వాత తియాన్ అయితే ఇక్కడ టెన్షన్ పడిపోతూ ఉంటాడు కదా! సో, తియాన్‌కి మాయ్ మెసేజ్ చేస్తుంది. నేనిక్కడ హోటల్‌లో ఉన్నాను రా అని చెప్పేసి. ఇంకా అప్పుడు తియాన్ హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. హమ్మయ్య! అని చెప్పి ఇంక వెంటనే హోటల్‌కి వెళ్తాడు. ఇంకా హోటల్‌కి వెళ్ళిన తర్వాత మాయ్ అయితే హోటల్ లోపలికి వెళ్తుంది. ఇంకా లోపల అయితే మొత్తం యదా వాళ్ళ ఫాదరు, అలాగే వాళ్ళ కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఉంటారనమాట. ఇంకా యదా వాళ్ళ ఫాదర్ అయితే వాళ్ళ కంపెనీ ప్రెజెంటేషన్ అనేది ఇస్తూ ఉంటారనమాట. సో, అదంతా కూడా ఎవరిది అంటే తియాన్ వర్కే. ఇంక తియాన్ అదంతా కూడా చూస్తూ ఉంటాడు కదా! మాయ్ షట్‌కున్న కెమెరాలోంచి. సో, అప్పుడు మాయ్‌ని అడుగుతూ ఉంటాడు. నాకు ఆ ల్యాప్‌టాప్ ఐపీ అడ్రెస్ కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా మాయ్ అయితే చాలా తెలివిగా మీరు చెప్పిన ప్రాజెక్ట్ అంతా బానే ఉంది. కానీ దానిలో కొంచెం మార్పులు చేయాలి అని చెప్పేసి ఇంకా ఆ ల్యాప్‌టాప్ తీసుకొని ఐపీ అడ్రెస్ ఇంకా తియాన్‌కి కనిపించేలాగా పెడుతుందనమాట. ఇంక తియాన్ అయితే ఐపీ అడ్రెస్‌ని కాపీ చేసుకుంటాడు. సో, తియాన్ కూడా మాయ్ చాలా తెలివైంది అని చెప్పేసి అనుకుంటాడనమాట. ఇంక తర్వాత తనేం చేస్తాడు అంటే డేటా అంతా కూడా హ్యాక్ చేసేస్తాడు. హ్యాక్ చేసి ఆ డేటా అంతా కూడా ఒక కాపీ తన కంప్యూటర్‌లోకి తీసేసుకుంటాడు. ఇంక తీసేసుకున్న తర్వాత నా పని అయిపోయింది. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అంటాడనమాట. ఇంక అది విన్న తర్వాత మాయ్‌కైతే చాలా భయమేస్తుంది. అదేంటి అలా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి. ఇంక మాయ్ కూడా తను ఇదిగో నేను ఇలా ఇంప్లిమెంట్ చేశాను అని చెప్పేసి అందరికీ చూపిస్తుంది. ఇంక అందరూ కూడా మాయ్ చాలా తెలివైంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంక మీటింగ్ అయిపోయిన తర్వాత మాయ్ నేనింక వెళ్తాను అని చెప్పేసి అంటుంది. కానీ యదా వాళ్ళ హస్బెండ్ మాత్రం అదేంటి నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు నాతో పాటు ఉండవా అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. మాయ్ అంటుంది నాకు కొన్ని పనులున్నాయి నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి ఇంకా ఎలా అన్నా అక్కడి నుండి పారిపోవాలని చెప్పేసి వెంటనే బయటికి వెళ్ళిపోతుందనమాట. ఇంకా యదా వాళ్ళ ఫాదర్ ఏమో అడుగుతూ ఉంటారు యదా వాళ్ళ హస్బెండ్‌ని నీకు మాయ్ మీద ఏం అనుమానం రాలేదా అని చెప్పి. అప్పుడు యదా వాళ్ళ హస్బెండ్ అంటారు నాకేం తన మీద అనుమానం రాలేదు కానీ నేను మాత్రం తన మీద చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. తను చాలా అంటే ఇంట్రెస్టింగ్‌గా ఉంది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా యదా వాళ్ళ ఫాదర్ కూడా అదంతా వింటూ ఉంటాడు. ఇంకా మన మాయ్ అయితే హమ్మయ్య! తప్పించుకున్నాను బయటకొచ్చేసాను అని చెప్పేసి తను బయటకొచ్చేస్తుంది. ఇంకా బయటకొచ్చేసిన తర్వాత తనైతే తియాన్ని తిట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలి? నా దగ్గర మనీ కూడా లేవు. అసలు ఇలా అందంగా ఉన్న వాళ్ళందరిని కూడా నమ్మకూడదు. వాళ్ళందరూ కూడా చాలా ఈవిల్‌గా ఉంటారు. వాళ్ళ హార్ట్ అంతా కూడా చాలా దారుణంగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా మాయ్ తియాన్ని అలా తిట్టుకుంటూ వెళ్తూ ఉంటుందనమాట. ఇంకా తనకి దారిలో దాహం వేస్తుంది. సో, తనేం చేస్తుంది అంటే ఇంకా డ్రింక్ తాగుదాం అనుకుంటుంది. అయితే డ్రింక్ అయితే 10 బాత్ అనమాట. సో, వాళ్ళ కరెన్సీని బాత్ అంటారు. సో, 10 బాత్ కానీ తన దగ్గర మాత్రం మొత్తం అంతా వెతికితే 9 బాత్ అనేది దొరుకుతుంది. సో, ఆ 9 బాత్ ఇంకొక 1 బాత్ ఉంటే బావుండు. నాకిప్పుడు డ్రింక్ తాగడానికి కూడా లేదు. ఈరోజేంటి ఇంత బ్యాడ్ డే లాగా ఉంది అని చెప్పేసి తను బాధపడుతూ ఉంటుందనమాట. అయితే పైనుండి ఒక 1 బాత్ అనేది పడుతుంది. ఇంకా అది చూసిన తర్వాత మాయ్ అనుకుంటుంది ఏంటి పైనుండి పడింది. నా బాధ చూడలేక దేవుడే నాకు పంపించినట్టున్నాడు అని చెప్పేసి ఇంకా డ్రింక్ తీసేసుకొని దేవుడా చాలా థ్యాంక్స్ నువ్వున్నావు. నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇంక తనైతే డ్రింక్ తాక్కుంటూ అలా వెళ్తూ ఉంటుంది. ఇంక ఇంటికి వెళ్ళేటప్పటికి అక్కడ తియాన్ ఉంటాడనమాట. ఇంక తియాన్‌ని చూసిన వెంటనే మాయ్‌కైతే చాలా కోపం వచ్చేస్తుంది. సో, తనేం చేస్తుంది అంటే తియాన్ మొహం మీద తన చేతిలో ఉన్న కోక్ టిన్ పెట్టుకొని కొడదామని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా అలాగే కొట్టినట్టు కూడా ఊహించుకుంటుందనమాట. కానీ రియాలిటీకి వచ్చేటప్పటికి తను అలా కొట్టకుండా తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది. అసలే మన మాయ్‌కి చాలా కోపంగా ఉంది కదా! ఇంక తియాన్ అయితే "మాయ్ నువ్వొచ్చావా? నాకు ఆకలిగా ఉంది ఏమన్నా వండు" అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అది ఆ డైలాగ్ విన్న తర్వాత మన మాయ్‌కైతే చాలా కోపమొచ్చేస్తుంది. వెంటనే తియాన్ దగ్గరికొచ్చి "నీకసలు ఏమన్నా తెలుసా? నేను ఎలా నడుచుకుంటూ వచ్చానో? ఎంత దూరం నుండి నేను నడుచుకుంటూ వచ్చానో? నువ్వేమో మళ్ళీ నన్ను వంట చేయమంటున్నావు. నువ్వు నన్ను ఎలాంటి సిచ్యువేషన్‌లో వదిలేసి వచ్చేసావో తెలుసా?" అని చెప్పేసి నేను ఎంత దారుణంగా నడుచుకుంటూ వచ్చాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. అయితే ఇప్పుడు మనకేం చూపిస్తారు అంటే మాయ్ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది కదా! సో, తన వెనకాలే తియాన్ కూడా ఫాలో అయ్యి వెళ్తాడనమాట. ఇంకా మాయ్ అయితే తియాన్‌ని తిట్టుకుంటూ ఉంటుంది కదా! అందంగా ఉన్న వాళ్ళని నమ్మకూడదు అని చెప్పేసి. వాటన్నిటిని కూడా తియాన్ వింటూ ఉంటాడు. ఇంకా తియాన్ నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా మాయ్ వెనకాలే వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా అంతేకాదు తను డ్రింక్ తాగుతున్నప్పుడు తనకి ₹1 అనేది పడుతుంది. సారీ 1 బాత్ అనేది పైనుండి పడుతుంది కదా! అది కూడా తియానే వేస్తాడు. ఇంక తియాన్ అయితే ఇదంతా గుర్తు తెచ్చుకుంటాడు. కానీ మాయ్‌కి మాత్రం వీటన్నిటి గురించి తెలీదు. ఇంకా మాయ్ అయితే తియాన్ మీద కోప్పడి ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా లోపలికి వెళ్ళిపోయి తనైతే చాలా బాధపడుతూ ఉంటుందనమాట. అసలు ఈ తియాని నేను ఇంతలాగా ఇష్టపడుతున్నా తను మాత్రం నన్ను ఇష్టపడ్డు ఎప్పుడు కూడా అని చెప్పేసి ఇంకా తను చాలా బాధపడుతూ ఉంటుంది. అంతేకాదు తియాన్ తనకి చెప్తాడు కదా! నేను నీలాంటి అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావు? ఎలా ఇష్టపడతాను అనుకుంటావు? అని చెప్పేసి ఆ డైలాగ్స్ అన్నిటిని కూడా గుర్తు తెచ్చుకొని తను బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది.
ఇంక తర్వాత రోజు మార్నింగే మాయ అయితే బయటకొచ్చేసి తన డాగ్‌తో "ఇంగో నేను ఇంకా ఆఫీస్‌కి వెళ్తున్నాను. నువ్వే ఇల్లంతా కాపలా కాయాలి" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంక తియాన్ కూడా మాయ తల మీద చేయి పెట్టి "నేను ఆఫీస్‌కి వెళ్తున్నాను. నువ్వే ఇల్లంతా కాపలా కాయాలి" అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అందుకని చెప్పేసి మాయకి కోపమొచ్చేసి "నేనేమి డాగ్‌ని కాదు" అని చెప్పేసి తియాన్‌తో అంటుంది. కానీ తియాన్ మాత్రం నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే, యదా వాళ్ళ డ్యాడీ, అలాగే యదా వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో, వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అదే టైంలో అక్కడికి సెక్రటరీ వస్తుంది. ఇంకా సెక్రటరీ వచ్చేసి, "పోలీస్ కానిస్టేబుల్ వచ్చారు ఇక్కడికి" అని చెప్పేసి అంటుంది. ఇంకా అది విన్న తర్వాత యదా వాళ్ళ ఫాదర్ అయితే టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా యదా వాళ్ళ హస్బెండ్ అయితే అక్కడి నుండి పారిపోతారనమాట. ఇంకా పారిపోతారు. ఇంకా యదా వాళ్ళ అంటే డ్యాడీనైతే పోలీస్ కానిస్టేబుల్స్ వచ్చేసి తనని అరెస్ట్ చేసి తీసుకెళ్తారనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే తియాన్ ఆఫీస్‌కి వెళ్తాడు. ఇంకా ఆఫీస్‌కి అయితే ఎందుకు వెళ్తాడు అంటే ఆ రోజు అంటే మాయ చేసిన పనులన్నిటిని కూడా వాళ్ళ అఫీషియల్స్‌కి చెప్పడానికి వెళ్తాడు. ఇంకా ఆ విషయం తెలుసుకొని తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మాయ మీద "నువ్వు మరీ హార్ష్‌గా ఉండకు. తను పాపం ఎందుకు చేసిందోలే" అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. కానీ తియాన్ మాత్రం ఇంకా అలాగే ఆలోచిస్తూ వాళ్ళ అఫీషియల్ దగ్గరికి వెళ్ళి "నేను ఆ హ్యాకర్‌ని పట్టుకున్నాను" అని చెప్పేసి అంటారు. ఇంకా అప్పుడు వాళ్ళ అఫీషియల్స్ ఏమంటారు అంటే "నువ్వు హ్యాకర్‌ని పట్టుకున్నా సరే అది ఒరిజినల్ డేటా కాదు. అది డూప్లికేట్ డేటానే. నువ్వు డేటా అంతా హ్యాక్ చేసినా సరే అది డూప్లికేట్ డేటానే. ఎందుకంటే మేమే ఇదంతా ప్లాన్ చేసాము. సో, ఎలాగన్నా సరే ఆ యదా వాళ్ళ ఫాదర్ తప్పు చేస్తున్నాడు కదా! సో, దాన్ని నిరూపించడానికే మేము ఇదంతా కావాలనే చేసాము. ఇంకా నేనైతే ఎవరి హెల్ప్ తీసుకున్నాను అంటే మాయ్ హెల్ప్ తీసుకున్నాను. సో, మాయ్ అయితే మనతో పాటే ఉంటుందనమాట. సో, తనేం చేసింది అంటే డేటా అంతటిని కాపీ చేస్తున్నట్టే కాపీ చేసింది. కానీ తను ఒక కాపీ అంతా కూడా మన సర్వర్‌లోనే ఉంచేసి డూప్లికేట్ డేటాని వాళ్ళకిచ్చింది. సో, వాళ్ళకిచ్చిందంతా కూడా డూప్లికేట్ డేటానే. నువ్వేం కంగారు పడకు అని చెప్పేసి అంటదనమాట. ఇంకా అది విన్న తర్వాత తియాన్‌కయితే కోపమొచ్చేస్తుంది. ఇంకా అక్కడి నుండి స్పీడ్‌గా పరిగెత్తుకుంటూ బయటకొచ్చేస్తాడనమాట. ఇంకా మాయ్ అయితే తియాన్ దగ్గరికి వెళ్తుంది. "తియాన్ నన్ను క్షమించు. నేను ఇదంతా కావాలని చేయలేదు. మా ఆఫీస్ గురించే చేశాను. అయినా సరే నేను ఇదంతా టీసీపీ గురించే చేశాను కదా! మీ కంపెనీ గురించే చేశాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. అయినా సరే తియాన్ మాత్రం వినడు. సో, తియాన్ ఏమంటాడు అంటే, "నేను అందరికంటే ఎక్కువగా దేన్ని అంటే ద్వేషిస్తానో తెలుసా? సో, మోసాన్ని. నువ్వు నన్ను మోసం చేశావు. నేనైతే నిన్ను ఎప్పటికి కూడా ఇష్టపడను" అని చెప్పేసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా తియాన్ ఆ మాటలన్నీ విన్న తర్వాత మాయకైతే చాలా బాధ కలుగుతుంది. సో, తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది. తియాన్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే మాయ అలాగే తన కంపెనీ కూడా తనని మోసం చేశారు కదా! అందుకని చెప్పి తను కూడా చాలా బాధపడుతూ తనేం చేస్తాడు అంటే డ్రింక్ చేయడానికి వెళ్తాడనమాట. ఇంకా ఆ రోజు నైట్ అయితే తను ఫుల్‌గా డ్రింక్ చేసేస్తాడు. ఇంకా అదే బార్‌కి వాళ్ళ ఆఫీసర్స్ వాళ్ళ బాస్ ఉంటారు కదా! సో, తను కూడా వస్తాడనమాట. అంటే బాస్ వాళ్ళ అబ్బాయి వస్తాడు. ఇంక తన్ని చూసి ఇంక తియాన్ డ్రింక్ చేస్తుంటాడు కదా! సో, తనకైతే చాలా కోపమొచ్చేసి "నువ్వు అలాగే ఆ మాయ్ కలిసి నన్ను మోసం చేస్తారు కదా!" అని చెప్పేసి వాళ్ళ బాస్ వాళ్ళ అబ్బాయిని గట్టిగా కొడతాడనమాట. ఇంకా వాళ్ళ బాస్ వాళ్ళ అబ్బాయికైతే మొహం అంతా కూడా బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి తియాన్‌ని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా తియాన్‌ని ఇంటికి తీసుకెళ్తారు. ఇంకా ఇంట్లో అయితే మాయ్ వెయిట్ చేస్తూ ఉంటుంది కదా! తియాన్ కోసం అని చెప్పేసి. ఇంకా మాయ్ అయితే తియాన్ దగ్గరికొస్తుందనమాట. సో, తియాన్ దగ్గరికి వచ్చి తన్ని ఇంకా హెల్ప్ చేద్దామని అనుకుంటుంది. తన షూస్ అన్నీ తీసేసి ఇంకా అన్నీ చేద్దామని అనుకుంటుంది. కానీ అదే టైంలో తియాన్ ఏమంటాడు అంటే, "నాకు నిన్ను కూడా చూడాలని లేదు నీ ఫేస్‌ని. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో" అని చెప్పేసి అంటాడు. ఇంకా అది విన్న తర్వాత మాయకైతే చాలా బాధ కలుగుతుంది. సో, తను డల్‌గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అండ్ ఈ పార్ట్ అయితే ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.